దసరా పండుగలోపు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. దసరాలోపు ఉప్పుతో ఒక శక్తివంతమైన పరిహారం చేయటం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఈ పరిహారం మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపుతుంది. మీ ఆర్థిక దశను పూర్తిగా మార్చివేస్తుంది. విజయదశమి లేదా దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి సంహరించిన రోజుగా దీనిని జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ఈ 10 రోజుల నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలలో అలంకరించి పూజిస్తారు. ఈ రోజులు చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు, పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో విశ్వంలో దైవిక శక్తి ప్రవాహం అధికంగా ఉంటుంది. మనం ఏది కోరుకున్నా, ఏది సంకల్పించుకున్నా అది నెరవేరడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. దసరా అంటేనే ఒక కొత్త ఆరంభం. పాత సమస్యలను, బాధలను వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అందుకే ఈ పవిత్రమైన సమయంలో చేసే చిన్న పరిహారం కూడా మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. జమ్మి చెట్టుకు పూజ చేయటము, పాలపిట్టను దర్శించుకోవటం వంటి ఆచారాలు ఈ పండుగకు మరింత శోభను చేకూరుస్తాయి. మన జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని తొలగించుకుని విజయం వైపు అడుగులు వేయడానికి దసరా పండుగ ఒక గొప్ప ముహూర్తంగా భావించాలి. ఇప్పుడు మనం పరిహారంలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువు ఉప్పు గురించి తెలుసుకుందాం. ఉప్పు కేవలం వంటకు రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు, దానికి అంతకు మించిన దైవిక, తాంత్రిక శక్తులు ఉన్నాయి. సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటు ఉప్పు కూడా ఉద్భవించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఉప్పుకు ఉన్న అతి ముఖ్యమైన శక్తి ప్రతికూల శక్తిని, అనగా నెగిటివ్ ఎనర్జీని గ్రహించడం. మన ఇంట్లో, మన చుట్టూ ఉండే కంటికి కనిపించని చెడు శక్తులను, నర దృష్టిని, అసూయ వల్ల ఏర్పడిన దోషాలను ఉప్పు ఇట్టే లాగేసుకుంటుంది. అందుకే పూర్వకాలం నుండి దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఉపయోగిస్తారు. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసి తుడవటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. వాస్తు దోషాలను నివారించడంలో కూడా ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి మూలాల్లో, బాత్రూంలో ఒక గాజు గిన్నెలో గల్లులుప్పును ఉంచటం వల్ల అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీని అది పీల్చేసుకుంటుంది. ఉప్పును ఎప్పుడూ ఇతరుల చేతికి నేరుగా ఇవ్వకూడదని, అలాగే ఉప్పును అప్పుగా ఇవ్వటం లేదా తీసుకోవటం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి. అలా చేయటం వల్ల మన ఇంటి ఐశ్వర్యం దూరమవుతుందని నమ్మకం. ఉప్పు కేవలం ప్రతికూల శక్తులను తొలగించటమే కాదు, ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా దీనికి ఉంది. సరైన పద్ధతిలో ఉప్పును ఉపయోగించడం ద్వారా ధన ఆకర్షణను పెంచుకోవచ్చు. ఇది మన చుట్టూ ఒక సానుకూల శక్తి వలయాన్ని సృష్టిస్తుంది. దానివల్ల మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. ధన మార్గాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. అందుకే ఉప్పును సామాన్యంగా చూడకూడదు. అది మన జీవితాన్ని మార్చగల ఒక అద్భుతమైన దివ్య వస్తువు. మరి ఇంతకీ శక్తివంతమైన ఉప్పుతో దసరా వంటి పవిత్రమైన పండుగ సమయంలో పరిహారం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న కారణం చాలా ముఖ్యమైనది. దసరా నవరాత్రులు దైవిక శక్తి భూమిపైకి ఎక్కువగా ప్రసరించే కాలం. ఈ సమయంలో మనం చేసే చిన్న ప్రయత్నం కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది. మనం సాధారణ రోజుల్లో ఒక పరిహారం చేస్తే దాని ఫలితం నెమ్మదిగా రావచ్చు, కానీ నవరాత్రుల వంటి శక్తివంతమైన కాలంలో చేస్తే ఫలితం తక్షణం మరియు రెట్టింపుగా ఉంటుంది. ఉప్పుకు సహజంగానే ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని, కష్టాలను తనలోనికి లాక్కునే గుణం ఉంది. దసరా పర్వదినం చెడును నాశనం చేసి మంచిని స్థాపించే సమయం. ఈ 2 శక్తులు కలిసినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఈ పరిహారం చేయటం ద్వారా మన గత కర్మల వల్ల, నర దృష్టి వల్ల, మనకు తెలియకుండా మన చుట్టూ పేరుకుపోయిన ప్రతికూలతల వల్ల ఏర్పడిన ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించుకుంటాం. ఎన్నో సంవత్సరాలుగా తీరని అప్పులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో పురోగతి లేకపోవటం, చేతికి డబ్బు అందని పరిస్థితి వంటి సమస్యలన్నిటినీ ఈ పరిహారం ద్వారా ఛేదించవచ్చు. ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా శుభ్రం చేసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ పరిహారం ఒక విధంగా మన ఆర్థిక జాతకాన్ని మనమే తిరగరాసుకోవటం లాంటిది. పాత లెక్కలను చెరిపివేసి కొత్త ఐశ్వర్యవంతమైన అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు.
మరి ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారాన్ని దసరా పండుగకు ముందు వచ్చే ఏ రోజైనా లేదా నవరాత్రుల్లో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ప్రారంభించాలి. దీనికి మీకు కావలసినవి ఒక గాజు గ్లాసు లేదా గాజు సీసా, కొంచెం రాళ్ళ ఉప్పు, ₹1 బిళ్ళ, 3 లవంగాలు మరియు ఒక పసుపు రంగు వస్త్రం. ఈ పరిహారం నవరాత్రుల్లో సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి చేయాలి. సాయంత్రం పూజ చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. పూజ అయిపోయిన తర్వాత మీరు గాజు గ్లాసును తీసుకుని దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో 3 బొట్లు పెట్టండి. ఆ గ్లాసులో పసుపు రంగు క్లాత్ను వేయండి. మూట కట్టడానికి వీలుగా ఉండేలాగా గ్లాసులో క్లాత్ వేయండి. ఇప్పుడు మీ కుడి చేతితో గుప్పెడు గల్లులుప్పును తీసుకుని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని 3 సార్లు జపిస్తూ ఆ ఉప్పును గాజు గ్లాసులో వేయాలి. ఇలా గ్లాసు సగం నిండే వరకు ఉప్పును పోయాలి. ప్రతిసారి ఉప్పు వేస్తున్నప్పుడు మీకు ఉన్న కష్టాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ ఉప్పులోనికి వెళ్ళిపోతున్నాయని, అవి కరిగిపోతున్నాయని బలంగా సంకల్పించుకోవాలి. మీ మనసులో ఉన్న బాధను, ఆవేదనను మొత్తం ఆ ఉప్పు గ్రహిస్తుందని భావించాలి. గ్లాసు సగం ఉప్పుతో నిండిన తర్వాత దానిలో ₹1 బిళ్ళను ఉంచండి. రూపాయి బిళ్ళ లక్ష్మీ స్వరూపం. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది. ఆ తర్వాత 3 లవంగాలను తీసుకోండి. లవంగాలు తాంత్రిక ప్రయోగాలలో ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి, ధన ఆకర్షణకు ఉపయోగిస్తారు. ఆ 3 లవంగాలను కూడా రూపాయి బిళ్ళపై ఉప్పుతో ఉంచండి. ఇప్పుడు మిగిలిన సగం గ్లాసును కూడా గల్లులుప్పుతో పూర్తిగా నింపేయండి. ఇలా నింపుతున్నప్పుడు మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ధన ప్రవాహం వరదలా వచ్చి పడుతున్నాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని బలంగా సంకల్పించుకోవాలి. మీ ఆలోచన ఎంత బలంగా ఉంటే పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. గ్లాస్ మొత్తం ఉప్పుతో నిండిన తర్వాత దానిని పసుపు రంగు వస్త్రంతో మూసి దారంతో కట్టేయండి. ఇప్పుడు ఈ ఉప్పు గ్లాసును మీ ఇంట్లో ఎవరికీ కనిపించిన ప్రదేశంలో, ముఖ్యంగా వంటగదిలో లేదా ధనం దాచే బీరువా దగ్గర నైరుతి మూలలో ఉంచాలి. ఈ గ్లాసును దసరా పండుగ వరకు అక్కడే కదవకుండా ఉంచాలి. ఈ మధ్యలో అది మీ ఇంట్లో, మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను, దరిద్ర దేవతను పూర్తిగా తనలోనికి లాగేసుకుంటుంది. దసరా పండుగ రోజున ఉదయం ఈ గ్లాసును తీసుకుని ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా బయటకు తీసుకువెళ్ళాలి. మీ ఇంటికి దూరంగా పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక గొయ్యి తీసి ఆ గ్లాసులో ఉన్న పసుపు మూటను అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించాలి. పరిహారం చేసిన కొద్ది రోజులలోనే మీరు ఊహించని మార్పులను చూస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితం సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది. దసరాలోపు ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా దసరాలోపు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. అయితే నవరాత్రులలో అందరూ కూడా 9 రోజులు పూజ చేయలేకపోవచ్చు. అంటే కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, లేదా నవరాత్రులలోనే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఇతర కారణాల వలన కూడా నవరాత్రులు పూజ చేయలేకపోవచ్చు. ఇలా నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు కేవలం ఈ మాటను మనసులో అనుకుంటే చాలు, పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు ఏ మాట అనుకుంటే పూజ చేసిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం.
9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. శరత్కాలం, వసంత కాలాలను యమత్రష్టలని, మృత్యు కోరలని అంటారు. అంటే ఆ సమయంలో యముడి నోటిలోని కోరలు బయటకు వస్తాయి. వాటి ద్వారా ప్రజలను హరిస్తాడని శాస్త్రం. అంటే అనేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువుడిలోనికి చేరే కాలమిది. అందుకే వీటిని యమ త్రష్టలన్నారు. ఈ కాలంలో దేవీ ఆరాధన చేయటం చేత అంటు రోగాలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి దేవీ ఆరాధన తప్పక చేయాలని శాస్త్రం చెప్తోంది. ఏ కారణం చేతైనా సరే 9 రోజులు నవరాత్రి పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల్లో పూజ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఈ 3 రోజులు కూడా చేయలేని వారు కనీసం నవమి రోజు పూజ చేసినా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఇక పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఈ రంగు చీర పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రంగు చీర పెడితేనే అనుగ్రహిస్తారు అమ్మవారు అని, ఈ నైవేద్యం పెడితేనే అమ్మ అనుగ్రహిస్తారు అని అమ్మవారు చెప్పలేదు. ఈ రోజుల్లో అందరూ కూడా రకరకాల నైవేద్యాలను, చీరలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అది కేవలం ఆనవాయితీగా చేస్తున్నారు, కానీ అలా పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు. నిజానికి దేవీ నవరాత్రులలో భక్తితో, ప్రేమతో చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే చాలు, అదే ఎన్నో బూరెలు, గారెలు వండి పెట్టిన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానం. మీరు భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అవన్నీ కూడా వ్యర్థమే. కనుక నవరాత్రులను భక్తితో జరుపుకోవాలి, భక్తితో పూజ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సరే నవరాత్రులు పూజ చేసే వీలు లేకపోతే ఒక మంత్రం జపిస్తే కనుక 9 రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుదిరిన వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి. వీలున్నవారు కూడా పూజ చేయలేకపోతే దోషం చుట్టుకుంటుంది. ఇక నిజంగా నవరాత్రి పూజ చేయటం కుదరని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని భక్తిగా అనుకుని అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు, ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. అసలు ఈ నవరాత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అంటే అమ్మవారిని తలుచుకోవటం. ఎందుకంటే ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు, రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనకు ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తే మనం ముందు ఎవరిని తలుచుకుంటాము? అమ్మను తలుచుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకు రోగాలు రాకుండా ఉండడానికి అమ్మను కాపాడమని వేడుకోవడానికి పూజలు చేస్తున్నాము, అమ్మవారిని తలుచుకుంటున్నాము. పూజలు చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని జపించి కూడా అమ్మవారిని రక్షించమని వేడుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే నామంలో ఉన్న అంతరార్థం ఇదే. కేవలం అమ్మను తలుచుకుంటే సరిపోతుంది. అందరిలో అమ్మను చూడాలి. మీలో కూడా మదర్లీ నేచర్ ఉండాలి. అలా ఉంటే ఎవరితో గొడవలు రావు. అందరి మనసుల్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కనుక 9 రోజులు పూజ చేయలేని వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారిని మనసులోనే భక్తిగా ఆరాధించండి. వీటితో పాటు నవరాత్రుల్లో లలితా సహస్రనామాలను పారాయణ చేయండి లేదా వినండి. చదివినా విన్నా ఆ పనిని భక్తిగా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. నవరాత్రులు 9 రోజులు పూజ చేయలేని వారు ఇలా చేసినా కూడా ఫలితం వస్తుంది. పూజ చేయలేని వారు అంటే ఆరోగ్యం బాగోలేక, ఎటూ కదలలేక మంచం మీద ఉన్నవారు, వేరే ఊరు వెళ్ళిన వారు, ఇంట్లోని వారు పూజ చేయడానికి ఒప్పుకోలేదని ఆపేసిన వారు, ఇలాంటి వారు ఈ నామాన్ని భక్తిగా జపించుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలా కాకుండా అన్నీ బాగున్న నవరాత్రుల్లో 3 రోజులు లేదా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఈ మంత్రం జపించినా ఎలాంటి ఫలితం రాదు. అన్నీ బాగుండి పూజ చేయలేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది, ఫలితం కూడా శూన్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి నవరాత్రులలో పూజ చేసే అవకాశం లేనివారు ఈ మంత్రాన్ని జపించి 9 రోజులు పూజ చేసిన ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు
శరన్నవరాత్రులు అని అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. సామాన్యులే కాక యోగులు కూడా నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడము ఒక ఆనవాయితీ. ఈ 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కో రోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. ఈ నెల 22 నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అనగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దసరా నవరాత్రులు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రులు 10 రోజుల పాటు ఉండేవి, కానీ ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఉంటాయి. అంతేకాదు ఈసారి విజయవాడలో అమ్మవారు కూడా 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ దసరా నవరాత్రుల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వీజ యుజమాసం శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు మరియు 10వ రోజున విజయదశమిని కలిపి దసరా పండుగ అని పిలుస్తారు. దసరా అంటే 10 జన్మల పాపాలను 10 రకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ 10 రోజుల పండుగను నవరాత్ర వ్రతం అని, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని వ్యవహరిస్తాం. 9 రోజులు నియమనిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం. ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం. 9 సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. 9 రోజుల దీక్ష వలన 10వ రోజు విజయం లభిస్తుంది. అంటే 9 రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక 10వ రోజును విజయదశమి పేరిట పండుగ జరుపుకుంటూ ఉంటాము. నవరాత్రులలో అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించే క్రమంలో పువ్వులను వాడుతూ ఉంటారు. పూజలో పువ్వులదే అగ్రస్థానం అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే మహాపాపం తగులుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలైపోతారు, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులలో 9 రోజులు పూజ చేస్తూ ఉంటారు. అమ్మవారి ముందు దీపం పెట్టటము, పూలు పెట్టి పూజ చేయటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో చేసే అమ్మవారి పూజలో కొన్ని రకాల పూలను వాడకూడదు. మరి అమ్మవారి పూజలో వాడకూడని మొదటి పువ్వు ఏమిటి అంటే బంతి పువ్వు. చాలామందికి తెలియక అమ్మవారి పూజలో బంతి పువ్వులు వాడుతూ ఉంటారు. కానీ అవి వాడితే మహాపాపం తగులుతుంది. ఎందుకంటే బంతిపూలు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే అక్కడికి పురుగులు వస్తాయి. అలా వస్తే పూజకు పూర్తి ఫలితం రాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పూజలో బంతిపూలను సమర్పించవద్దు. అమ్మవారి పూజలో వాడకూడని ఇంకొక పుష్పం ఏమిటి అంటే ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పుష్పం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అందుకే చాలామంది శివుడికి ఉమ్మెత్త పూలంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమే అనుకుని ఏ పూలు దొరక్కపోతే ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ అమ్మవారికి ఉమ్మెత్త పూలంటే అస్సలు నచ్చవు. ఒక్క శివుడికి తప్ప మిగిలిన ఏ దేవతలకు కూడా ఉమ్మెత్త పూలతో పూజ చేయకూడదు. అమ్మవారికి అస్సలే చేయకూడదు. కాదని చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి, అడుక్కునే స్టేజ్కి పోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. కనుక ఈ నవరాత్రులలో అమ్మవారికి పొరపాటున కూడా బంతిపూలను ఉమ్మెత్త పూలను సమర్పించవద్దు. అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు అస్సలు వాడకూడదు. అలాగే నేల మీద పడిన పూలను తెచ్చి ఆ పూలతో అమ్మవారి పూజ చేయకూడదు. పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు. అమ్మవారికి పూర్తిగా విచ్చలని మొగ్గలు కూడా సమర్పించకూడదు. సంపంగి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. దొంగతనం చేసి తెచ్చిన పూలతో, వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలతో చేసే పూజలు ఫలించవు. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా అమ్మవారి పూజకు వాడకూడదు. ముఖ్యంగా ఇంట్లో పెంచుకున్న పూల మొక్కల నుండి కోసి తెచ్చుకున్న పూలతో అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి. ఆ వీలు లేని వారు పూలు కొని తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది. దేవీ నవరాత్రులలో వాడే పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎర్రటి రంగు పూలతో, తామర పూలతో, కదంబం పూలతో, మందార పూలతో, గులాబీ పూలతో, గన్నేరు పూలతో, మల్లె పూలతో, ఇలా రకరకాల పూలతో పూజ చేయవచ్చు. ముఖ్యంగా ఎర్రటి పూలు, పసుపు రంగు పూలతో చేసే పూజ అంటే అమ్మవారికి ఇష్టం గనుక ఈ పూలతో పూజ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు ఊరి పొలిమేరను దాటకూడదు. అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు. దసరా నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో నిమ్మకాయను కోయకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో చిక్కుడుకాయలను తినకూడదు. ఈ 11 రోజుల వరకు మంచం మీద కూర్చొని ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయటం వల్ల మీకు ఆహార కొరత ఏర్పడుతుంది. అలాగే ఈ నవరాత్రులు 11 రోజుల వరకు గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటము, జుట్టు కత్తిరించటం చేయకూడదు. నవరాత్రుల్లో ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగిస్తాము. కానీ ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ మీరు చేసే వంటల్లో గల్లులుపును మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి సాధారణమైన ఉప్పును వాడకుండా కల్లుప్పును వంటల్లో ఉపయోగించండి. ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలట. ఎవరైతే ఈ 11 రోజుల పాటు ఉదయాన్నే నిద్రలేగుస్తారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దరిద్రం తాండవిస్తుంది. అలాగే ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానం చేయాలి. చిన్నపిల్లలు, ముసలివారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారు తప్పకుండా చన్నీటి స్నానం చేయాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 రోజులు ఆడవారు తలకు స్నానం చేయవలసిన పని లేదు. దేవీ నవరాత్రులు మొదటి రోజు, అష్టమి, దశమి రోజులలో తలకు స్నానం చేస్తే సరిపోతుంది. ఎలాగో నవరాత్రుల్లో మాంసాహారం తినరు, బ్రహ్మచర్యం పాటిస్తారు కాబట్టి ఆడవారు ప్రతిరోజు తలకు స్నానం చేయవలసిన పని లేదు. కానీ మగవారు తప్పకుండా 11 రోజులు తలకు స్నానం చేయాలి. మీరు పూజల్లో పాల్గొనకపోయినా తప్పకుండా తలకు స్నానం చేయండి. ఈ 11 రోజులు చన్నీటి స్నానం చేయటం వల్ల మనసు ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. ఈ 11 రోజుల పాటు జలంలో దైవశక్తి పుష్కలంగా ఉంటుందట. కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ చన్నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ 10 గంటల్లోపే స్నానం చేసేయాలి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది. దీనివల్ల రాక్షస గుణాలు ఏర్పడతాయి. కాబట్టి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం
10 గంటల్లోపే స్నానం చేసేయండి. మనలో చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటి తలుపుపై పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో తలుపులపై స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆహార నియమాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి. అంతేకాని చద్దన్నాన్ని తింటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే 11 రోజుల పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, దుంపలు, అలాగే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నవరాత్రుల్లో జుట్టు విరబూసుకుని నట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే మీ కుటుంబానికి నష్టం సంభవిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు వస్త్రాలను ధరించకూడదు. మనలో చాలామంది పూజల్లో తులసి ఆకులను ఉపయోగిస్తాము. కానీ నవరాత్రుల్లో మాత్రం తులసి దళాలను అస్సలు కోయకూడదు. ఎందుకంటే తులసి మొక్కల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో తులసి ఆకులను కోస్తే ఖచ్చితంగా ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఈ నవరాత్రుల్లో కాళ్లకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం వస్తుంది. భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఆడవారి మంగళసూత్రాలకు పెన్నీసులు ఉండకూడదు. మంగళసూత్రానికి పెన్నీసులు ఉంటే భర్త ఆదాయం తగ్గిపోతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో దక్షిణ దిశ వైపు ప్రయాణం చేయకూడదు. దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు నివాసం కాబట్టి నవరాత్రుల్లో దక్షిణ దిశగా ప్రయాణాలు పెట్టుకోకండి. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న చీపురుని ఎవరికి కనబడకుండా తలుపు వెనుక పెట్టుకోండి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ నవరాత్రుల్లో మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే వెంటనే మీ ఇంటిని ఊడవకూడదు. ఒకవేళ ఇంటిని ఊడిస్తే మీ భర్తకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే ఒక 40 నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ 11 రోజుల పాటు భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరిగితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు. ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం, అంతేగాని మనం బాగా తినేసి పూజల్లో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు, పండ్లు తిని ఉపవాసం చేయవచ్చునని, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభించేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. అలా కాకుండా నెలసరి సమయంలో కూడా పూజ చేశారంటే తరతరాల వరకు పాపం తగులుతుంది. ఇటీవల కాలంలో చాలామంది పీరియడ్స్లో కూడా పూజ చేసేసుకోవచ్చు, తప్పేమీ లేదు, మనము స్త్రీయే, ఆ తల్లి కూడా స్త్రీ కదా అని అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు తోటి మనుషులలో దైవాన్ని చూడండి, ఆడవారిని అమ్మవారులుగా లక్ష్మీ స్వరూపాలుగా భావించండి అని చెప్పారు. కానీ వారినే దైవాలుగా భావించండి, వారిని పూజించండి అని చెప్పలేదు. మనిషి దేవుడితో ఎప్పటికీ సమానం కాలేడు. కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలను వదిలివేయండి. నెలసరి సమయంలో పూజలు చేయకండి. కాదని మీరు పూజ చేస్తే అది మీ పిల్లలకు లేదా వారి పిల్లలపై చాలా దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. మనం ఇప్పుడు తెలిసి తెలియక చేసే తప్పులకు మన భవిష్యత్తు తరాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం కుటుంబం గురించి ఆలోచించైనా మారుతారని చెప్తున్నాము. అలాగే పీరియడ్స్లో ఉన్న ఆడవారు వాయనం తీసుకోకండి, ఇవ్వకండి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో ఎవరైనా స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నెలసరిలో ఉంటే తాంబూలం ఇవ్వకండి. అలా కాకుండా ఈ 11 రోజులలో మీకు నెలసరి రాకపోతే మీ ఇంటికి ఎవరు వచ్చినా వారికి బ్లౌజ్ ముక్క కానీ
ఒక పండును కానీ చేతిలో పెట్టండి. వారిని ఉత్త చేతులతో పంపకండి. నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద, భర్త మీద అరవకూడదు. అలాగే భర్త, భార్య, పిల్లల మీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాల్లో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యము, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ, గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయినం బదులు ఏదో ఒక పండు కానీ, ప్రసాదం కానీ ఇచ్చి గౌరవం ఇవ్వాలి. అంతేగాని వారిని అవమానించి పంపించకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. కాబట్టి ఈ 11 రోజుల వరకు ప్రతి ఒక్కరూ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మనలో చాలామంది ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు. అలాంటి వారు కటిక ఉపవాసాన్ని ఉండకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు ఆడవారికి మరియు మగవారికి ఇద్దరికీ వర్తిస్తాయి కనుక ఆడవారు మరియు మగవారు ఈ దసరా 11 రోజులు ఈ నియమాలను పాటించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఆనందంగా జీవించండి.